హాయ్ అందరికీ. ఈరోజు నేను బచ్చల కూర, పచ్చి శనగపప్పు, కొత్తిమీర కాంబినేషన్లో ఒక మంచి కర్రీ చేయబోతున్నాను. ఇది బచ్చల కూర హెల్త్‌కి చాలా మంచిది. దీన్ని మామూలుగా వండుకుంటే అంత టేస్టీగా ఉండదు. దీన్ని ఒకసారి పచ్చి శనగపప్పు కాంబినేషన్లో కలిపి చేసుకోండి. చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను పచ్చి శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. కర్రీ కోసం స్టవ్ మీద ఒక గిన్నెలో ఆయిల్ వేసేసి అందులో ఫస్ట్ కరివేపాకు వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పక్కన పెట్టాను. పచ్చిమిర్చి వేసాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఇలా ఒక 1 మినిట్ వేగాక ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలను కూడా కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేగనిచ్చుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్కి వచ్చాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తాను. హాఫ్ స్పూనే పసుపు వేస్తాను, తగినంత వేయను. ఆకుకూరలో అంత అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు. చూడండి, ఇలా కాసేపు వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చల కూర మొత్తము ఇందులో వేసాను. బచ్చల కూర మొత్తం వేసాక కొంచెం కొత్తిమీర పక్కన పెట్టాను కదా, అది కూడా ఈ కర్రీలో కలిపేస్తాను. చూడండి, కొత్తిమీర ఇది అందులో కలిపి వేసాను. ఫస్ట్ కొంచెం వేసాను తాలింపులో, మిగతా హాఫ్ ఇందులో వేసాను. కానీ బచ్చల కూర హెల్త్కి ఎంత మంచిదో ప్రతి ఒక్కళ్ళు చెప్తారండి. మనకు బచ్చల కూర తీసుకోవడం వల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందంటారు. కానీ ఇలా వండుకొని తింటే చాలా బాగుంటుంది. అసలు బచ్చల కూర తినని వాళ్ళు కూడా ఇలాంటి కాంబినేషన్లో వండితే తింటారు. చూడండి, ఇప్పుడు ఈ కూర కొంచెం మగ్గే వరకు నేను మూత పెడతాను. ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టాను. చూడండి, వాటర్ అంతా వచ్చేసాయి. అందులోనే వాటర్ వస్తాయండి, నేనేం వాటర్ వేయలేదు. ఆ ఆవిరికి మొత్తం వాటర్ లాగా వస్తాయి. ఈ వాటర్లోనే కొంచెం కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు పచ్చి శనగపప్పును కడిగి నేను అందులో వేస్తున్నాను. చూడండి, అసలు ఆ శనగపప్పు ఆ వాటర్లోనే ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా, నాని ఉండడం వల్ల ఉన్న వాటర్లోనే ఉడికిపోతుంది. శనగపప్పు వేసాక మూత పెట్టాను ఒక 2 మినిట్స్. ఇప్పుడు తీసాను. చూడండి ఎంత వాటర్ ఉందో అందులో. ఆ వాటర్లోనే పప్పు చక్కగా ఉడికిపోతుంది. చూడండి, పచ్చి శనగపప్పు మొత్తం కలుపుతున్నాను. 50% వాటర్ ఉంది అందులో. ఆ వాటర్కి పచ్చి శనగపప్పు మంచిగా ఉడికిపోతుంది. పప్పు ఉడకదనే ఆలోచన అవసరం లేదు, మంచిగా ఉడుకుతుంది. ఇలా కలిపాను. ఇప్పుడు దీని మీద మళ్ళీ మూత పెట్టుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉంచాలండి. స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, ఆకుకూర కదా మాడిపోతుంది, అందుకని స్లో ఫ్లేమ్లో ఉంచాలి. చూడండి, మూత తీసాక పప్పు ఉడుకుతూనే ఉంది. ఇంకొంచెం వాటర్ ఉందండి, ఒక 25% ఉంటుంది. ఈ వాటర్లో ఇంకా పూర్తిగా ఉడికిపోతుంది. చూడండి, మంచిగా ఉడికింది. పప్పు సగం ఉడికిపోయినట్టే. ఇప్పుడు 50% ఉడికినట్టే అండి పప్పు. ఇప్పుడు మనము ఇందులో టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్నాక సాల్ట్, యాజ్ యూజువల్ కారం, నేను ఇలానే వేస్తాను కాబట్టి వేసే సాల్ట్, కారం ఈ ముందు వేయడం వల్ల మనకి ఆ పచ్చి శనగపప్పు తొందరగా ఉడకదు, అందుకే ఇప్పుడు వేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాను. ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టాను. చూడండి, మొత్తం దగ్గర పడింది. వాటర్ చూడండి, ఇంకొంచెం ఉంది వాటర్ పోయే వరకు మనం కలుపుతూ ఉండాలి, ఇలా ఉడికిస్తూ ఉండాలి. టమాటా కూడా దగ్గర పడింది, ఉడికిపోయింది. మంచిగా ఆ వాటర్లోనే శనగపప్పు బాయిల్ అవుతుంది, మంచిగా ఉడికిపోతుంది. శనగపప్పు కారము కొంచెమే వేసానండి, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కొంచెమే వేసాను. అసలు ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను పిల్లలు తినారని కొన్ని పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేసాను. చూడండి, అయిపోయింది కర్రీ. ఎంత త్వరగా అయిపోయిందో చూడండి. మొత్తం పచ్చి శనగపప్పు మొత్తం ఉడికిపోయింది. ఎంత బాగుందో చూడండి కర్రీ. ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది. తినని వాళ్ళు ఇలా చేసుకొని తినండి. నాకు కర్రీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ ఆపేసాను. చూడండి, ఎంత టేస్టీ కర్రీ, ఎంత బాగుందో చూడడానికే. పప్పులు కూడా చూడండి ఎంత బాగా ఉడికాయో.
చూడండి, ఎమ్మీ పచ్చిశనగపప్పు బచ్చల కూర రెడీ అండి. మీకు గనక నా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.